రామాయణం. సీతారామ లక్ష్మణులను అరణ్యంలో దింపి వచ్చిన మంత్రి సుమంత్రుడితో దశరథుడు మాట్లాడుతున్నాడు. సుమంత్ర, నా వల్ల కావట్లేదు. నా ప్రాణాలు నిలిచేలా లేవు. ఎలా అయినా సరే రాముణ్ణి తిరిగి తీసుకురా, లేదంటే నన్నైనా రాముడి దగ్గరికి తీసుకువెళ్ళు అని కుమిలి కుమిలి ఏడుస్తుంటాడు దశరథుడు. అది విని కౌసల్య, గతజల సేతు బంధనం, నీళ్లన్నీ పోయాక వారధి కడుతున్నావా? ఇంతమందిని దుఃఖపెట్టావు. రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి, అయోధ్య ప్రజల్ని, మంత్రుల్ని, నన్ను ఇంతమందిని దుఃఖపెట్టడం ఒక్కడి వల్ల అవదు. అది నీ వల్లే అయింది. ఇంతమందిని నువ్వు దుఃఖపెట్టింది నీ చిన్న భార్యని సంతోషపెట్టడానికి, నీ కుమారుడు భరతుణ్ణి రాజుని చేయడానికే కదా. నువ్వు, నీ చిన్న భార్య, నీ కుమారుడు అంతా సంతోషంగా ఉండండి అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతుంది కౌసల్య. కౌసల్య ఏడుస్తూ సుమంత్రుణ్ణి అడుగుతుంది, సుమంత్ర, ఇంకా నా బిడ్డ రాముడు ఎలా ఉన్నాడు, ఏం చెప్పాడు అని. అమ్మా రాముడు, నేను దూరం అయ్యానన్న బాధతో నా తల్లి ఏదైనా కష్టం కలిగించేలా నిష్ఠూరంగా నా తండ్రితో మాట్లాడుతుందేమో. అది విని నా తండ్రి ఎంత కుమిలిపోతాడో. దయచేసి అలా మాట్లాడొద్దని, నన్నెంత ప్రేమగా చూసుకుంటుందో భరతుణ్ణి కూడా అంతే ప్రేమగా చూసుకోమని నా మాటగా నా తల్లికి చెప్పు అని చెప్పాడు అని చెప్తాడు సుమంత్రుడు. సుమంత్రుడు దశరథుడి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దశరథుడు మెల్లగా కౌసల్య దగ్గరకు వచ్చి కౌసల్యతో అంటున్నాడు, కౌసల్య, ఒక్క మాట చెబుతా విను. నా భార్యల్లో నువ్వెంత శ్రేష్ఠురాలివో, ఎంత ధర్మవంతురాలివో నాకు తెలుసు. మన వివాహమైంది మొదలు ఏ రోజు నువ్వు నన్ను కష్టపెట్టలేదు. నన్నే కాదు, నువ్వు ఎవరినీ కష్టపెట్టలేదు. కానీ సమయాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడడం న్యాయమేనా? ఒక్కోసారి తెలియక మనం ఏదో తింటాం, దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. ఏం తప్పు చేశానో ఏమో ఇప్పుడు అనుభవిస్తున్నాను. రాముణ్ణి దూరం చేసుకుని నేను బ్రతకగలనా? నీకు తెలీదా? నేను చెప్తున్నాను విను. ఇక నేను బ్రతకను. రేపు నా మేను రాలిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నీకు కష్టంగా అనిపిస్తుంది. ఇవి నాకు చివరి ఘడియలు. ఇది నిజం. ఈ కొన్ని ఘడియలైనా నాకు శాంతి భిక్ష ప్రసాదించు కౌసల్య అని దశరథుడు ఏడుస్తూ తన 2 చేతులు జోడించి ముందుకు పెట్టి కౌసల్యను వేడుకుంటాడు. కరిగిపోయిన కౌసల్య దుఃఖపడుతూ దశరథుడు 2 చేతులు పట్టుకుని పశ్చాత్తాపంతో తన తల మీద పెట్టుకుంటుంది. విరబూసిన పద్మాల్లా ఉన్నాయట ఆ 2 చేతులు. రాముడి మీద ఉన్న ప్రేమతో, రాముడు దూరం అయ్యాడన్న బాధతో అలా మాట్లాడిందే కానీ భర్తను నిందించడం ఆమె ఉద్దేశం కాదు. కౌసల్య ఏడుస్తూ, ఏమండి, మిమ్మల్ని బాధ పెట్టేదాన్నా నేను? అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు. సోకో నశయితే ధర్మం, సోకో నశయితే శృతం, సోకో నశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుహు. శోకం ధర్మాన్ని నాశనం చేస్తుంది. భర్తను నిందించడం ధర్మం కాదు, అది నాకు తెలుసు. కానీ నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. శోకం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు, సమస్తాన్ని నాశనం చేస్తుంది శోకం. శోకానికి సమానమైన శత్రువు మరొకటి లేనే లేదు. అలాంటి శత్రువు చేతిలో నేను పడిపోయాను. నన్ను క్షమించండి అంటూ బోరున ఏడుస్తుంది కౌసల్య. ఒక్కోసారి వర్షాకాలంలో నదులు ప్రవహిస్తూ వచ్చి ఏటి గట్లను ఎలా తెంపేస్తాయో అలా ఈ శోకం అనేది నా గుండెలను బ్రద్దలు చేసేస్తోంది. ఈ 5 రోజుల నుంచి రాముడి జ్ఞాపకాలు ఒక ప్రవాహంలా వచ్చి నన్ను ముంచేస్తున్నాయి. ఈ దుఃఖం అంతకంతకు మించిపోతోంది. నన్ను క్షమించండి అంటూ దశరథుడి పాదాల మీద పడుతుంది కౌసల్య. కౌసల్య, నేను రాముణ్ణి వద్దనే చెప్పాను. ఒక శిఖరంలా ధర్మాన్నే పట్టుకుని నుంచున్నాడు కౌసల్య. రాముడు నా మాట వినలేదు. వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళిపోయాడు. రాముణ్ణి దూరం చేసుకుని నేను బ్రతకలేకపోతున్నాను కౌసల్య అంటూ ఏడుస్తూ కౌసల్య ఒళ్ళో పడుకుని పోతాడు దశరథుడు. దశరథుడు ఇంకా చెప్తున్నాడు, కౌసల్య, కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నాకు వివాహం కాకముందు నేను యవ్వనంలో ఉన్నప్పుడు శబ్దవేది అనే విద్య నేను నేర్చుకున్నాను. అది ఎంతో ఆసక్తిగా ఉండేది. శబ్దం వినిపించినప్పుడు ఆ శబ్దానికి ఆధారంగా చేసుకుని అటుగా బాణం వేయాలి. ఇది నేను నేర్చుకున్నాను. ఆ విద్య ఎక్కువ మందికి తెలియదు. నేను ఎంతో ఆసక్తితో ఆ విద్య నేర్చుకుని ఆ విద్యను ప్రయోగించేవాడిని. వేటకు వెళ్ళినప్పుడు ఎన్నో జంతువులను ఆ శబ్దవేది విద్యను ఉపయోగించి నేను వేటాడాను. ఒకసారి నేను అరణ్యానికి వేటకు వెళ్ళినప్పుడు అది వర్షాకాలం, సాయం సంధ్యా సమయం అవుతోంది. అది నిండు పౌర్ణమి. ఒక కుండ నీటిలో ముంచిన శబ్దం వినబడింది. అది నాకు ఒక ఏనుగు తొండంతో నీళ్లు తాగుతున్న శబ్దంలా అనిపించి నేను ఆ శబ్దవేది విద్యను ఉపయోగించి ఆ జంతువును వేటాడడానికి ఒక బాణం వేశాను. ఆ బాణం తగిలి అయ్యో అయ్యో అంటూ అరుస్తూ ఒక మనిషి అరుపు వినిపించింది. నేను పరుగున వెళ్ళి చూశాను. అది ఒక ముని బాలుడు. నా బాణం తగిలి బాధతో అరుస్తూ ఉన్నాడు.
నువ్వు రాజువా? ప్రజలను కాపాడాల్సిన నువ్వు, నేను మునిబాలుణ్ణి, నీకేం హాని చేశానని నన్నిలా కొట్టావు? నా తల్లిదండ్రులు అంధులు, వాళ్ళకి దాహానికని నీళ్లు కావాలని అడిగితే నేనిలా వచ్చాను. వాళ్ళకి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు నన్నిలా కొట్టావు, దుర్మార్గుడా. నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. నా తల్లిదండ్రులు గొప్ప తపస్సులు, వాళ్ళు ఇక్కడ జరిగిందంతా తెలుసుకోగలరు. నువ్వు వెళ్ళి వాళ్ళ దాహం తీర్చి జరిగింది జరిగినట్టుగా వాళ్ళకి చెప్పు. వాళ్ళు నిన్ను క్షమిస్తారు. రాజా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఈ బాణం ఎలా అయినా తీసేయి అంటాడు ఆ మునిబాలుడు. బాణం తీస్తే చనిపోతాడు. ఒకవేళ ఈ బాణం తీస్తే నేను చనిపోతే నీకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని భయపడుతున్నావేమో. నేను నిన్ను క్షమిస్తున్నాను రాజా, ఈ బాణం తీసే, ఈ బాధ నేను భరించలేకుండా ఉన్నాను అని వేడుకుంటాడు ఆ మునిబాలుడు. నేను ఆ బాణం తీసేశాను. నా కళ్ళ ముందే ఆ మునిబాలుడు తన ప్రాణాన్ని విడిచాడు. నేను భయంతో ఆ బాలుడు చెప్పిన కుటీరానికి వెళ్ళాను. నా అలికిడి విని, నాయనా వచ్చావా? ఇంతసేపేంటి? నువ్వు క్షేమమా? ఎందుకు ఇంతసేపు ఉన్నావు? దాహానికి నీళ్లు తెస్తానని వెళ్ళావు, ఇంతసేపు వరకు రాలేదు. ఏమైంది? మాట్లాడవేంటి అంటూ కంగారుగా అడుగుతున్నారు ఆ ముని దంపతులు. నేను ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి దాహానికి నీళ్ళివ్వబోయాను. అడుగుతుంటే మాట్లాడకుండా నీళ్ళిస్తావేంటి? నువ్వు మాట్లాడితేనే మేము నీళ్లు తాగుతాం అని గట్టిగా పట్టుపట్టారు ఆ ముని దంపతులు. నేను వాళ్ళ పాదాల మీద పడి జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఎంతో దుఃఖంతో, చీమకు కూడా అపకారం చేయని మా బిడ్డని నువ్వు కొట్టి చంపావు, కాబట్టి నువ్వు ఇలానే పుత్రశోకంతో మరణిస్తావు అని నన్ను శపించారు కౌసల్య. ఆ మునిదంపతులు దుఃఖంతో మా బిడ్డ దగ్గరికి మమ్మల్ని ఎలా అయినా తీసుకువెళ్ళు అని నన్ను అడిగారు. నేను వాళ్ళని వాళ్ళ బిడ్డ దగ్గరికి తీసుకువెళ్ళాను. వాళ్ళు ఏడ్చి ఏడ్చి దుఃఖపడుతూ అక్కడే ఇద్దరూ మరణించారు. కర్మ ఫలాలు ఎవరూ తప్పించుకోలేరు. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ముని దంపతులు, వారి బిడ్డ పడిన బాధ, వారి మరణానికి కారణం నేనే అయ్యాను. ఈరోజు నేను నా బిడ్డని దూరం చేసుకుని అంతటి దుఃఖాన్ని నేను పొందుతున్నాను. రామా రామా అంటూ ఏడుస్తూ ఉంటాడు దశరథుడు. కౌసల్య, నన్ను క్షమించండి, తెలియక ఏదేదో మాట్లాడాను అని కౌసల్య కూడా దుఃఖపడుతుంది. సుమిత్ర కూడా అక్కడే ఉంది. అర్ధరాత్రి అయ్యింది. రాముడు అయోధ్య విడిచి వెళ్ళి అది 6వ రోజు. దశరథుడు ఏడ్చి 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 అలా కాసేపు కళ్ళు మూసుకుంటాడు. రాజు పడుకున్నాడు కదా అని కౌసల్య, సుమిత్రలు కూడా అలా కాసేపు నిద్రలోకి వెళ్తారు. ఇంతలో దశరథుడికి మెలకు వస్తుంది. ఆయనకు తెలుస్తూ ఉంటుంది అవి ఆయనకు ఆఖరి క్షణాలని. కౌసల్యకు, సుమిత్రకు ఏదో చెప్దామని ఇలా పక్కకు తిరుగుతాడు. కానీ వారి రూపం కూడా సరిగ్గా కనపడట్లేదు దశరథుడికి. వాల్మీకి రామాయణం ప్రకారం రామ 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 అంటూ 6 సార్లు రామనామం చెప్పి దశరథుడు తన ప్రాణాలు విడిచేస్తాడు. జై శ్రీరామ్.